హాయ్ గాయ్స్, నేను మీ హరి పురుషోత్తం. సో ఇవాల్టి మ్యాచ్ ప్రిడిక్షన్ అంటే ఐపీఎల్ 2026 మ్యాచ్ నెంబర్ 42 ప్రిడిక్షన్ తెలుసుకొని ముందు లెట్స్ ట్రై టు సీ ఎస్టర్డేస్ మ్యాచ్ గైస్. సో నిన్న మన ప్రిడిక్షన్ అనుకున్నట్టే ఎస్ఆర్హెచ్ వన్ ద మ్యాచ్ గైస్. సో ఐఎమ్ ఆల్సో బ్యాక్ ఆన్ ట్రాక్, అంటే విన్నింగ్ ట్రాక్లోకి వచ్చేసాము. సో అనాలిసిస్లోకి వెళ్ళిపోతే గైస్, నిన్న అనాలిసిస్ చేయాలంటే ఎంఐ టాస్ దగ్గరే మ్యాచ్ ఓడిపోయిందని చెప్పొచ్చు. ఎందుకంటే బ్యాటింగ్ తీసుకోవటం అనేటువంటిది ఇట్స్ ద వరస్ట్ డెసిషన్. ఈ సీజన్ 5 టైమ్స్ నిన్నటి మ్యాచ్తో కలుపుకొని టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకున్న టీమ్స్ 5 టైమ్స్ కూడా మ్యాచ్ ఓడిపోయారనమాట. సో ఇట్స్ అ వరస్ట్ డెసిషన్ టేకెన్ బై ఎంఐ మేనేజ్మెంట్. ఐ డోంట్ నో హౌ దే టుక్ ద డెసిషన్. ఎందుకంటే ఆ చిన్న స్టేడియంలో ఇఫ్ యూఆర్ చేసింగ్ యూ విల్ హ్యావ్ ఎ క్లియర్ పిక్చర్, పవర్ ప్లేలో ఎన్ని రన్స్ చేయాలి ఏంటి అనేది. నిన్న ఎస్ఆర్హెచ్ చూసుకుంటే దే హ్యాడ్ దట్ క్లియర్ అప్రోచ్. ఆ స్టార్టింగ్ నుంచి వాళ్ళు వెళ్ళిపోయారు అండ్ పవర్ ప్లేలో 92 రన్స్ వచ్చాయి. మొన్న హైయెస్ట్ రన్ చేసేప్పుడు ఏదైతే పంజాబ్ చేసిందో వాళ్ళు 6 ఓవర్స్లో 116 రన్స్ చేశారు, వీళ్ళు 7 ఓవర్స్లో 116 రన్స్ చేశారు. సో దే హ్యావ్ ఎ క్లియర్ పిక్చర్. దట్ వాస్ అ బ్లండర్ డెసిషన్ టేకెన్ బై ఎంఐ మేనేజ్మెంట్ అని చెప్పాలి. బట్ స్టిల్ దెర్ ఆర్ సో మెనీ గుడ్ థింగ్స్ ఫర్ ముంబై గైస్. నిన్న చూసుకుంటే ద ఫస్ట్ థింగ్ ఈజ్ హార్దిక్ పాండ్యా ఈజ్ బ్యాక్ ఇన్ ఫామ్. బ్యాటింగ్ నిన్న సూపర్ చేశాడు అండ్ బౌలింగ్ కూడా పర్లేదు, చాలా బాగానే చేశాడు అనిపించింది. రన్స్ ఇచ్చాడు, దట్స్ నాట్ ద ఇష్యూ. బట్ హార్దిక్ ఈజ్ బ్యాక్ ఇన్ టు ఫామ్. నేను చెప్తూనే వచ్చా, హార్దిక్ విల్ కమ్ బ్యాక్ ఇన్ టు ఫామ్ ఒక 2-3 మ్యాచెస్ తర్వాత అని. హీస్ కమింగ్ బ్యాక్ ఇన్ టు ఫామ్ గైస్. అండ్ నిన్న రయన్ రికల్టన్ ప్లేడ్ అబ్సల్యూట్లీ రియలీ వెల్. హీ డిడ్ సమ్ 120+ రన్స్ అనమాట. ఇక్కడ చూసుకుంటే ఫర్ ముంబై ఇట్ ఈస్ ద ఫాస్టెస్ట్ సెంచరీ ఇన్ 44 balls. రయన్ రికల్టన్ సూపర్ బొబ్బా. అంటే ఇక్కడ ఏమైపోయిందంటే ఒక బాధాకరమైన విషయం, ఈ సీజన్లో 120+ రన్స్ బ్యాటింగ్ చేసే ఒక బ్యాట్స్మెన్ కూడా లూజింగ్ సైడ్లో ఉంటున్నాడు. మొన్న కేఎల్ రాహుల్, ఇవాళ రయన్ రికల్టన్. ఇట్ ఈస్ నాట్ గుడ్ ఫర్ క్రికెట్, బట్ ఇట్ ఈస్ అబ్సల్యూట్లీ గ్రేట్ ఫర్ ఎంటర్టైన్మెంట్ అనమాట మనకైతే. సో దట్స్ అ పాయింట్ టు బి నోటెడ్ గైస్. అండ్ నిన్న చూసుకుంటే ముంబై క్యాచెస్ పట్టుకోలేదు. ఇప్పుడు టాస్ విన్ అయ్యి బ్యాటింగ్ తీసుకోకుండా, అదే బ్యాటింగ్ తీసుకొని నెక్స్ట్ క్యాచెస్ పట్టుకోకపోతే మ్యాచెస్ ఎలా గెలుస్తారబ్బా? అది క్రికెట్లో ఒక కొటేషన్ ఉంటుంది, క్యాచెస్ విన్ మ్యాచెస్ అని. సో యూ హ్యావ్ టు డూ దట్. బట్ ఇవాళ నేనేంటంటే మ్యాచ్ నెంబర్ 42 కాదు 44 ప్రిడిక్షన్ కూడా చెప్తా. ఎంఐ వర్సెస్ సిఎస్కే. ఈ మ్యాచ్ ఎంఐ గెలుస్తుంది, డెఫినెట్గా గుర్తుపెట్టుకోండి గైస్. అండ్ కమింగ్ టు ఎస్ఆర్హెచ్ గైస్, ఎస్ఆర్హెచ్ అసలు టాప్ ఉండే అనమాట నిజం చెప్పాలంటే. బౌలింగ్లో ఇషాన్ మలింగా సూపర్ బౌలింగ్, అబ్బా నీకు హ్యాట్స్ ఆఫ్. ఎక్కడి నుంచి వచ్చినావో ఏం సంగతో కానీ సూపర్ బౌలింగ్ వేస్తున్నావు. అండ్ నిన్న క్లాస్ అండ్ సూపర్ ఆడిండు. అండ్ ఆల్సో నితీష్ రెడ్డి ప్లేడ్ వెల్. హెడ్ బ్యాక్ ఇన్ టు ఫామ్ అనమాట. అండ్ అభిషేక్ ఈజ్ ఆల్సో బ్యాక్ ఇన్ టు ఫామ్. సో అంటే అభిషేక్ ఫామ్లోనే ఉన్నాడు, బట్ హెడ్ అనేది బ్యాక్ ఇన్ టు ఫామ్ వచ్చాడు. సూపర్ షాట్స్ ఆడుకుంటూ వెళ్ళాడు. ఎస్ఆర్హెచ్కి ఎవ్రీథింగ్ ఈజ్ లుకింగ్ రియలీ గుడ్. దే ఆర్ గోయింగ్ టు బీ ఆన్ టాప్ 2 అని నాకు అనిపిస్తుంది. లెటెస్ట్ సీ. సో ఇవాళ మ్యాచ్ ప్రిడిక్షన్ ఏంటంటే, ఇవాళ ఎవరికి ఉంది, ఆర్సీబీ వర్సెస్ జీటీ గైస్. సో ఐఎమ్ గోయింగ్ విత్ ఆర్సీబీ. లెట్స్ సీ. అండ్ మ్యాచ్ నెంబర్ 44 ప్రిడిక్షన్ గుర్తుపెట్టుకోండి, ఎంఐ గెలుస్తుండొచ్చు. నాకైతే 90% నమ్మకం ఉందబ్బా. లెట్స్ సీ. ఓకే, బాయ్ గైస్.